నెక్స్ట్ చూడండి, ఇక్కడ వచ్చిన ప్రాబ్లం చెప్పుకుందాం. ఇది బాగా ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నారు, డైబీలు అడుగుతారు, అట్ ది సేమ్ టైం ఆబ్జెక్టివ్ కూడా మనకి ఇంపార్టెంట్. ఒక స్క్వేర్ తీసుకుంటాం. ఇక్కడ స్క్వేర్ 4 కార్నర్స్, ఇక్కడ ABCD, ABCD. All are having equal charges, QQ, QQ. On each and every side is separated by distance A. Each side మనకి A అనే డిస్టెన్స్ తోటి ఇక్కడ సపరేట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఫైండ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ D అంటాడు. ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ D. D దగ్గర మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతుంటారు. ఇప్పుడు దీనికి ఎలా చేయాలి? మనకి అంటే ఏంటంటే మనకి స్క్వేర్లో మనకి తెలుసు అండి, ఆల్ సైడ్స్ ఈక్వల్. స్క్వేర్లో మనకి ఆల్ సైడ్స్ ఈక్వల్. అన్ని కార్నర్స్ దగ్గర మనకి ఈక్వల్ చార్జెస్ ఇచ్చాడు. మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ముందు మన ఎలక్ట్రిక్ ఫోర్స్ కనుక్కుంటే చాలు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇదే కనుక్కోవచ్చు. ఫస్ట్ మనం ఎలక్ట్రిక్ ఫోర్స్ కనుక్కుంటాం. మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ B దగ్గర జరిగింది, ఇక్కడ మరి B దగ్గర డయాగ్రామ్ మరి ఏంటి, ఇక్కడ డయాగ్రామ్గా మనకి చార్జ్ అనేది ట్రావెల్ చేస్తూ ఉంటాయి. A నుంచి D కొనే డిస్టెన్స్, C నుంచి D కొనే డిస్టెన్స్ ఇక్కడ A కాబట్టి దీని మీద యాక్ట్ చేసే ఫోర్స్ F1. అలాగే A నుంచి Dకి ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, అది F2. ఇదేమో రిజల్టెంట్ ఫోర్స్ అవుతుంది. మరి రిజల్ట్ ఫోర్స్ తీసుకుంటే అకార్డింగ్ టు ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్ ఇక్కడ ఏమవుతుందా, వీటి మధ్యలో ఇక్కడ 90 డిగ్రీస్ యాంగిల్ ఉంది. FR is equal to root over F1 square plus F2 square plus 2F1 F2 into cos theta. FR is equal to root over F1 square plus F2 square plus F1 F2 into cos theta. మరి ఏంటి మనకి మరొకసారి అబ్జర్వ్ చేస్తే A దగ్గర B దగ్గర ఒకటే చార్జ్ ఉంది, F2 దగ్గర అంటే C నుంచి D కూడా మనకి సేమ్ చార్జెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమవుతుంది, సేమ్ చార్జెస్ తీసుకోవాలి. ఇక్కడ F1 ఈక్వల్ F2 ఈక్వల్ F, theta ఈక్వల్ ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 90 డిగ్రీస్ అవుతుంది. నౌ ది రిజల్ట్ ఫోర్స్ ఇస్ గివెన్ బై, ఈ రిజల్ట్ ఫోర్స్ వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ మనకి రూట్ ఓవర్ F స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ ప్లస్ 2F square into cos 90. F square plus F square plus 2F square into cos 90. Cos 90 value theta 0 కాబట్టి remaining ఏమిటి, FR is equal to root over F square plus F square అంటే root 2 into F square కాబట్టి F square బయటకు వస్తే ఇక్కడ root 2 into F అంటే we are finding result force at a depth. ఓన్లీ మనకి result force అనుకున్నాం, డయాగ్రామ్ లో యాడ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మరి డయాగ్రామ్ అనుకున్నాం, మరి ఫోర్స్ పెట్టే టూ సైడ్స్ కూడా యాడ్ చేస్తాం. ఏది టూ సైడ్, ఇది ఏరియా CD ఏదైనా ఉంది. సో కాబట్టి ఇక్కడ ఫోర్స్ ఎలా, CD is given by F equal to 1/4π into Q square by, మరి డిస్టెన్స్ ఏమవుతుంది ఇక్కడ మనకి ఫోర్స్ పెట్టే CD అంటే సపరేట్ చేయగల ఉంది by A square కానీ రెండు రిజల్ట్ ఫోర్స్ ఇక్కడ ఎంత అవుతుంది, ఇక్కడ మనకి FCD equal to 1/4π Q square by A square. మనకి ఏం కావాలి, ఇక్కడ ఫోర్స్ అండ్ D కావాలి. ఫోర్స్ అండ్ D దగ్గర ఏమేమి యాడ్ చేస్తున్నాయి, రిజల్ట్ ఫోర్స్ యాడ్ చేస్తుంది, రిజల్ట్ ఫోర్స్ ఒకటి యాడ్ చేస్తుంది, అలాగే CD దగ్గర కూడా ఫోర్స్ యాడ్ చేస్తుంది. అందుకని ఇక్కడ FR ప్లస్ FCD, FR వాల్యూ రూట్ 2 F వచ్చింది, ఇక్కడ FR వాల్యూ రూట్ 2 into F ప్లస్ మరి ఫోర్స్ అండ్ CD కదా, మరి ఫోర్స్ అండ్ BD అంటే మనకి ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, ఇక్కడ రూట్ 2 అవుతుంది.
VD. So force and VD కాబట్టి దీని డిస్టెన్స్ ఏమవుతుంది ఇక్కడ √2a whole square, that is 1/4 into u square by 2 into a square. So కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం ఇక్కడ force and VD, that is 1/4 into u square by 2 into a square. So √2 into f అనేది తీసుకుంటే మనకి 1/4 into u square by a square plus 1/4 into u square by a square into 1/2. మీరు రెండింటి నుంచి ఇక్కడ 1/4 u square by a square కామన్ తీసి ఎంత అవుతుంది? That is 1/4 into u square by a square into √2 plus 1/2. This is the force acting at D. ఇది కండిషన్. ఇక్కడ స్క్వేర్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేస్తాం? ఫోర్స్ వాల్యూ కనుక్కున్నాం, కానీ మనకి ఏం కావాలి? ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా కావాలి. ముందు ఇద్దరు నోట్ చేసుకోండి, రిమైనింగ్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ కంటిన్యూ చూద్దాం. ఇప్పుడు ఫోర్స్ కనుక్కున్నాక నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. ఈక్వల్ ఏమవుతుంది మనకి? F/Q అవుతుంది. వీటిలో ఒక చార్జ్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఈక్వల్ 1/4 into u by a square into √2 plus 1/2. This is the electric field at D. అంటే చూడండి ఇక్కడ మనకి ఫోర్స్ రేట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, సేమ్ క్వశ్చన్కి అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ ఆన్సర్ అంతా ఏంటంటే మనకి దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే ఇట్ బేస్డ్ ఆన్ ఓన్లీ డయాగ్రామ్ బేస్ చేసుకునే మనం చెప్తామండి. ఓకేనా? జాగ్రత్తగా నోట్ చేసుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు, ఐఐటీలో కానీ నీట్లో కానీ ఐఐటీలో కానీ ఎక్కడైనా మనకి బాగా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే మనం ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు డి ఏ పాయింట్ చార్జ్. ఇది ఐపీలో మనకి 4 మార్క్స్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్. ఒక పాయింట్ చార్జ్ తీసుకుంటే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉందో మనం చూడాలి. మనం ప్రీవియస్ టాపిక్ ఏం చెప్పుకున్నాం? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ F/Q కదా, అకార్డింగ్ టు కూలంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా F is equal to 4 times by unit charge కాబట్టి మనం Q0 అని రాసుకుందాం. సో F equal to 1/4 into Q into Q0 by R square. F equal to 1/4 into Q into Q0 by R square. So now electric field E equal to F value ఎంత ఇక్కడ 1/4 into Q into Q0 by R square whole divided by Q0. Q0 cancel. Now E equal to 1/4 into Q by R square. This is the electric field to a point charge. This is the electric field to a point charge. దీని యూనిట్ సరిగ్గా ఏమవుతుందంటే ఆర్టీసీ పైన ఇలా 2 బార్ కులం అవుతుంది. 2 బార్ కులం. దీన్ని మనం ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు ఏ పాయింట్ చార్జ్ మనం డయాగ్రామ్
సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక నెక్స్ట్ ఛార్జ్ ఉందని ఇక్కడ మనకి న్యూరాన్ ఇక్కడ ఇది పాయింట్ ఏ పాయింట్ బి ఏదైనా న్యూరాన్ ఛార్జ్ ఉంది ఇక్కడ మీ దగ్గర ఒకసారి న్యూరాన్ అంటే నెక్స్ట్ ఛార్జ్ ఉంది దీస్ టూ ఆర్ సపరేషన్స్ ఆర్ ఈ రెండు మధ్య మనకి ఎలక్ట్రిక్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అనుకోండి ఇక్కడ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఈక్వల్ ఛార్జ్ కదా సో అంటే ఏ రెసిస్టర్ ఇక్కడ బి పై మనకి ఫోర్స్ ని అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది సో అందుకని ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఈక్వల్ టు ఎఫ్ బై క్యూ నాట్ ఓకేనా మనకి డిఫరెంట్ బుక్స్లో ఏంటంటే మనకి డిఫరెంట్గా ఇస్తున్నారు అయిన అవసరం చక్కగా ఈ మెథడ్ గుర్తుపెట్టుకోండి చాలు మనకి హ్యాపీ పెట్టిన ఇంటిగ్రేషన్ మెథడ్ ద్వారా డెఫినేషన్ మెథడ్ ద్వారా ఇస్తారు అవన్నీ వద్దు నేను చెప్పించేసి పెంచుకోండి చాలు ఓకేనా నెక్స్ట్ ఈ ఎలక్ట్రిక్ ఫార్ములాని మనం వెక్టార్ నోటేషన్ రాసుకుంటే ఏమవుతుందో చూద్దాం సో ఈ టాపిక్ కంటిన్యూషన్ ఇక్కడ ఈ వెక్టార్ నోటేషన్ ఆ వెక్టార్ ఫార్మ్ అని చెప్తాం కామా we have వెక్టార్ నోటేషన్ ప్రకారం ఇక్కడ ఏం చెప్తామంటే మనకి ఏదైతే ఇక్కడ జనరల్ ఫార్ములా f = 1/4π into q by r square now electric field E bar is equal to 1/4π into q by r cube into r bar here r bar is a unit vector okay na very simple ga మనం r cap అని రాస్తున్నాం so r cap is a unit vector ఇది కండిషన్ అదే మనం కూలంబ్ జీరో స్క్వేర్ అవర్ రాస్తున్నాం అనుకోండి ఇక్కడ వెక్టార్ నోటేషన్ లో కూలంబ్ జీరో స్క్వేర్ లో ఆల్రెడీ చెప్పాను నేను ఇక్కడ సో ఇక్కడ కండిషన్ అవుతుంది ఇక్కడ f = 1/4π into q1 q2 by r cube into r bar ఇది మనకి కూలంబ్ జీరో స్క్వేర్ లా ఈ వెక్టార్ ఫార్మ్ అంటే మన సిమిలారిటీ చూడాలి ఇక్కడ కింద డినామినేటర్ లో వెక్టార్ ఫార్మ్ లో తీసుకుంటే ఇక్కడ డినామినేటర్ r cube వస్తుంది అలాగే q1 q2 into r cube అని వస్తుంది అది ఒకటే డిఫరెన్స్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకి ఏం తెలుసు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ ఎఫ్ బై క్యూ కదా ఎఫ్ ఈక్వల్ ఏమవుతుంది మనకి ఈక్యూ ఎఫ్ వస్తే ఇక్కడ మనకి ఈక్యూ అంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ చార్జ్ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ చార్జ్ సపోజ్ నేను ఒక పాజిటివ్ చార్జ్ కానీ తీసుకుంటే ఈ పాజిటివ్ చార్జ్ కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంటే ఆపోజిట్ డైరెక్షన్ యాడ్ చేస్తుంది ఆపోజిట్ డైరెక్షన్లో యాడ్ చేస్తుంది ఎందుకు ఆపోజిట్ డైరెక్షన్ యాడ్ చేస్తుందంటే ఎప్పుడైతే పాజిటివ్ చార్జ్ అనేది యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంటర్ అవుతుందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది మనకి నెక్స్ట్గా ట్రావెల్ చేస్తుంది ఎందుకంటే బికాస్ దే షుడ్ హ్యావ్ టు మెయింటైన్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ టూ ఎండ్స్ అదే నెగిటివ్ చార్జ్ తీసుకోవాలనుకోండి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చార్జ్ పార్టీ రెండు మనకి ఇక్కడ సేమ్ డైరెక్షన్ యాడ్ చేస్తాయి ఎందుకంటే నెగిటివ్ చార్జ్ ఏంటి ఇక్కడ మనకి అయాన్స్ ని లిబరేట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ సో అందుకని ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది చార్జింగ్ డైరెక్షన్ వాడు ట్రావెల్ చేస్తూ ఉంటుంది ఇది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఓకేనా నెక్స్ట్ చూడండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు మల్టిపుల్ చార్జెస్ ఇప్పటివరకు ఏం చేసాం ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఒక సింగిల్ ఛార్జ్ ఉంటే ఒక సింగిల్ ఛార్జ్ పార్టికల్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందో నోచుకున్నాం ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు మల్టిపుల్ చార్జెస్ ఒక మల్టిపుల్ చార్జెస్ తీసుకుంటే దానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక ఓనే పాయింట్ ఒకటి తీసుకున్నాం ఒక ఓనే పాయింట్ ఒకటి తీసుకున్నాను ఇక్కడ ఓనే ఏం చేస్తాను ఇక్కడ ఆర్ ఓనే డిస్టెన్స్లో క్యూ అనే ఛార్జ్ తీసుకున్నాను అలాగే ఓ నుంచి క్యూ డైరెక్ట్ ఎంత ఛార్జ్ తీసుకున్నాను దీనికి సపరేషన్ R2 అలాగే Q
Q3 చార్జ్ తీసుకున్నాను ఇక్కడ నేను సపరేషన్ R3 అలాగే Q4 అనే చార్జ్ తీసుకున్నాను ఇక్కడ నేను సపరేషన్ ఇక్కడ R4 అలాగే Q5 తీసుకున్నాను నేను సపరేషన్ ఇక్కడ R5. సో ఇప్పుడు మనకి ఏం కావాలి ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ చార్జెస్ ఉన్నాయి Q1 Q2 Q3 Q4 Q5 ఎలాంటి ఫీడింగ్ చేస్తుంది ఓన్లీ సింగిల్ చార్జ్ మీద యాడ్ చేస్తుంది ఇక్కడ అందుకని ఇక్కడ R3 దగ్గర O తీసుకున్నాను ఆల్రెడీ కామన్ పాయింట్ ఒకటే. సో ఇక్కడ వస్తే ఏమవుతుందంటే మనకి మెయిన్గా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఎలా చూడాలి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ టు ఫస్ట్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి మరి ఫస్ట్ చార్జ్ యొక్క డిస్టెన్స్ Q1 దాని డిస్టెన్స్ R1. సో E ఈక్వల్ టు కాన్స్టెంట్ K ఇంటూ Q1 బై R1 స్క్వేర్ K అనేది 1/4 అని చెప్తాం ఓకేనా. Kని 1/4 రాసుకుందాం ప్లస్ సెకండ్ చార్జ్ తీసుకుంటే K ఇంటూ Q2 బై R2 స్క్వేర్ ప్లస్ K into Q3 by R3 square plus K into Q4 by R4 square plus K into Q5 by R5 square. ఇప్పుడు మొత్తం రాసుకుని ఇక్కడ ఏమవుతుంది మనకి E ఈక్వల్ టు K కామన్ ఏంటి అంటే K 1/4 వచ్చిన కాడ ఇక్కడ 1/4 వచ్చిన Q1 by R1 square అంటే ఇక్కడ E1 అవుతుంది. అదే చార్జ్ Q1 ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E1 చార్జ్ Q3 ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E2 చార్జ్ Q3 ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E3 చార్జ్ Q4 ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E4 చార్జ్ Q5 ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E5. సో ది నెట్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది ఈక్వల్ ఫోర్సెస్. ఇది మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు మల్టిపుల్ చార్జెస్ electric field into multiple charges. Here K equal to constant that is equal to 1/4 pi epsilon naught. ఇది వాల్యూ K వాల్యూ ఇది మనకి electric field into multiple charges. Hi students, very good morning. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే కాన్సెప్ట్ చెప్తున్నాం. What is meant by electric field? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏం చెప్తా ఉంటే మనం గ్రావిటేషన్ ఫీల్డ్కి సిమిలర్గా ఉంటుంది ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది. వాట్ యూ మీన్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్? ది రీజియన్ ఆఫ్ ది స్పేస్ ఇన్ విచ్ ది ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ డిశ్చార్జ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఒక లైట్నింగ్ కండక్టర్ తీసుకుంటున్నాను అండి. ఈ లైట్నింగ్ కండక్టర్కి నేను పాజిటివ్ ఛార్జెస్ ఇస్తున్నాను. ఈ లైట్నింగ్ కండక్టర్కి నేను పాజిటివ్ ఛార్జెస్ ఇస్తున్నాను. ఈ పాజిటివ్ ఛార్జ్ ఇచ్చినప్పుడు నేను జస్ట్ ఈ కండక్టర్ ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇదంతా ఏంటి మనకి ఇక్కడ స్పేసే కదా. స్పేస్లో మనకి నెంబర్ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి. ఇది బోత్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తా ఉంటే మనం ఏం చేస్తుంది ఇక్కడ మరి ఈ లైట్ కరెంట్ ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏంటంటే మనం తీసుకుంది ఏంటి పాజిటివ్ ఛార్జెస్. ఎప్పుడైతే నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఈ లైట్నింగ్ కండక్టర్కి కాంటాక్ట్లోకి వస్తాయో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ లైట్నింగ్ కండక్టర్ మనకి గ్లో అవుతూ ఉంటుంది. అంటే ఏంటంటే ఆ పర్టికులర్ రీజన్ దగ్గర మనకి అంటే ఏ పాయింట్ దగ్గర అయితే మనకి నెగిటివ్ ఛార్జెస్ అనేవి కాంటాక్ట్లోకి వస్తాయో అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ఒక లైట్నింగ్ అనేది ఫామ్ అవుతుందంటే ఒక గ్లో అనేది ఫామ్ అవుతుంది. ఛార్జెస్ అనేవి గ్లో అవుతూ ఉంటాయి. సో అది ఎక్కడ జరుగుతుంది మనకి పర్టికులర్ పాయింట్ దగ్గర. సో అందుకని ఏం చెప్తా ఉంటే ఇక్కడ ది రీజన్ ఆఫ్ ది స్పేస్ ఇన్ విచ్ ది ఫోర్స్ ఎక్స్పీరియన్స్ బై ది ఈ ఫోర్స్ అనేది మనకి ఎలక్ట్రిక్ ఫోర్స్ అనమాట. ఒక యూనిట్ ఛార్జ్లో వర్క్ చేస్తుంటే దీన్ని మనం ఎలక్ట్రిక్ ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని చెప్తాం. అంటే సింపుల్గా మనం మ్యాథమెటికల్గా చెప్పుకోవాలంటే ది ఫోర్స్ ఎక్స్పీరియన్స్ బై ది యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో కాబట్టి ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ రిటర్న్ బై సింబల్ E1
So E bar is equal to F bar by Q, the force experienced per unit charge. Okay na? So the force experienced per unit charge is nothing but electric field. అలాగే దీనికి SI వచ్చేసరికి ఏమవుతుంటే మనకి ఇక్కడ force unit Newton, charge unit Coulomb. So its SI unit is Newton per Coulomb. Its SI unit is Newton per Coulomb. అలాగే ఇది మనకి వెక్టార్ క్వాంటిటీ అవుతుంది ఇక్కడ. ఇదేమవుతుంది మనకి వెక్టార్ క్వాంటిటీ. ఎందుకని మరి ఫోర్స్ ఉంది కదా, మరి ఫోర్స్ వెక్టార్ క్వాంటిటీ కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా మనకి వెక్టార్ క్వాంటిటీ. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మనకి పర్టికులర్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తాం అంటే మనం దీన్ని వెక్టార్ క్వాంటిటీ అని చెప్తాం. అలాగే దీని డైరెక్షన్ ఆపోజిట్ అనుకోండి, ఇక్కడ ఫోర్స్ కేసీ ఇక్కడ కేజీ మీటర్ సెకండ్ పవర్ -2 బై కూలుంబ్ అంటే ఏమవుతుంది మనకి యాంపియర్ సెకండ్ కదా. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది కేజీ మీటర్ సెకండ్ పవర్ -3 ఏ పవర్ -1 సింపుల్గా మనం ఏం చెప్తాం ఇక్కడ ml t power -3 a power -1 ml t power -3 a power -1. This is the dimension formula of the electric field. ఇది మనకి dimension formula electric field ki dimensional formula. This is a small information regarding electric field. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఎలక్ట్రిక్ చార్జ్ ఫీల్డ్ చాప్టర్ మనకి గ్రావిటేషన్ సిమిలర్ గా ఉంటుంది. ఇక్కడ గ్రావిటేషన్ కూడా నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటాం? గ్రావిటేషన్ ఫీల్డ్ అని. అలాగే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్, గ్రావిటేషన్ ఫీల్డ్ ఏం నేర్చుకుంటాం? ది ఫోర్స్ ఎక్స్పీరియన్స్ పర్ యూనిట్ మాస్ నేర్చుకుంటాం. ఇక్కడ వచ్చేసరికి ఏముంది ఇక్కడ ది ఫోర్స్ ఎక్స్పీరియన్స్ పర్ యూనిట్ చార్జ్. అది సిమిలారిటీ చూసుకోండి ఒకసారి. ఓకేనా? రైట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి నల్ పాయింట్ ఆర్ న్యూట్రల్ పాయింట్ అని చెప్తాం. నల్ పాయింట్ ఆర్ న్యూట్రల్ పాయింట్. Null point or neutral point. What do you mean by null point or neutral point? Null అంటే ఇక్కడ జీరో, న్యూట్రల్ అన్న జీరో. సో ఇక్కడ జీరో నాకు ఆ జీరో అనేది మనం ఎట్లా ప్రొడ్యూస్ అవుతుందో చూద్దాం. null point or neutral point is defined as the point at which the electric field strength becomes zero. The point at which the electric field strength becomes zero, then it is called null point or neutral point. అలాగే సపోజ్ ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ టూ చార్జెస్ తీసుకున్నాను. ఇక్కడ టూ చార్జెస్ తీసుకున్నాను. ఇన్ బిట్వీన్ టూ చార్జెస్ ఇక్కడ నేను ఒక యూనిట్ రెసిస్టెన్స్ ప్లేస్ చేస్తున్నాను Q0. ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి, పాయింట్ ఏ, పాయింట్ బి. ఈ Q ఏ అండ్ బి ఆర్ సపరేట్ డిస్టెన్స్ డి. ఇక్కడ అది సి అనుకోండి, సి అనేది మిడ్ పాయింట్. ఇక్కడ మనకి నల్ పాయింట్ ఫామ్ అవుతుంది. ఏకి సి కూడా డిస్టెన్స్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏ అవుతుంది. అలాగే సికి బి డిస్టెన్స్ ఏమవుతుంది, ఇక్కడ మనకి డి మైనస్ ఏ అవుతుంది. అంతే కదా. సో ఏకి సి కూడా డైరెక్ట్ ఫీల్డ్ E1 అవుతుంది. అలాగే సికి కూడా డైరెక్ట్ ఫీల్డ్ ఇక్కడ E2 అవుతుంది. ఏకి సి కూడా డైరెక్ట్ ఫీల్డ్ E1, సికి కూడా డైరెక్ట్ ఫీల్డ్ ఇక్కడ E2. ఇప్పుడు నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది, మనకి జీరో తీసుకుంటాం. సో నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ ఈక్వల్ టు జీరో. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఇక్కడ మనకి E1 ప్లస్ E2 ఇస్ ఈక్వల్ టు జీరో. E1 ప్లస్ E2 ఇస్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు E1 వాల్యూ ఎంత ఇక్కడ మనకి మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కరస్పాండింగ్ ఫోర్స్ తీసుకుందాం. నెట్ ఫోర్స్ F net is equal to 0. So F1 plus F2 becomes 0. So F1 వాల్యూ ఎంత ఇక్కడ మనకి తెలిసిందే కదా, K into Q into Q0 by A square plus దీనికి Q1 అనుకుంటాం, దీనికి Q2 అనుకోండి. సో Q1 into Q0 by A square plus F2 అంటే మనకి K into Q0 into Q2
equal to 0. Then after क्या चलेगा k into q naught by a square is equal to minus k into q naught into q by d minus a whole square. d minus a whole square. k cancel. q naught cancel. q1 is q2. So remember everything now q1 by a square equal to minus q2 by d minus a whole square. Now in thoughts देखा मर्गे magnitude of electric field. Now in thoughts देखा magnitude of electric field. So magnitude of electric field काबट्टी ये नहीं तो से निकल जाता तो मैं नहीं. So q1 by a square is equal to q2 by d minus a whole square. ఇది ఎకాసం చేస్తే ఇక్కడ మనకి d minus a whole square by a square is equal to q2 by q1. Then after పంపిస్తే ఇక్కడ d minus a by a is equal to square కదా root over q2 by q1. ఇప్పుడు ఏమవుతుంది d by a minus 1 అవుతుంది కదా. So d by a minus 1 is equal to root over q2 by q1. So d by a equal to root over q2 by q1 plus 1 అవుతుంది. So then రాసుకుంటే మనం d by a equal to root over q2 by q1 plus 1. Now a equal to d by root over q2 by q1 plus 1. ఇది మనకి దీనికి మన నల్ పాయింట్ మనకి ఫామ్ అవుతుంది. ఇక్కడ a కి వస్తే నల్ పాయింట్ ఏ డిస్ట్రిక్ట్ ఫామ్ ఏంటంటే a equal to d by root over q2 by q1 plus 1 దగ్గర ఫామ్ అవుతుంది. ఇక్కడ q1 కూడా రూట్ ఉంటుందండి, నాట్ ఓన్లీ ఫర్ q2. ఇది మనకి నల్ పాయింట్. అయితే ఎంతటితో మనకు అవ్వలేదు, ఇక్కడ మనకి డౌట్ వస్తాయి. సార్ లైక్ చార్జెస్ తీసుకుంటే ఎలా ఉంటుంది, నల్ పాయింట్ అన్లైక్ చార్జెస్ తీసుకుంటే ఎలా ఉంటాయో చూద్దాం ఇప్పుడు. ఓకేనా, ఇంతవరకు నోట్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ జనరల్ ఫార్ములా ఏమవుతుంది, ఇక్కడ మనకి a ఈక్వల్ టు dy రూట్ ఓవర్ q2 బై q1 ప్లస్ 1 వచ్చింది. మనం ఏం రాస్తామంటే q2 బై q1 ప్లస్ ఆర్ మైనస్ 1 రాస్తున్నాం. ఈ పాజిటివ్ సైన్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఫర్ లైక్ చార్జెస్ ఇక్కడ మనకి పాజిటివ్ సైన్ ఉపయోగిస్తాం. నెగిటివ్ సైన్ వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ మనకి అన్లైక్ చార్జెస్ తీసుకుంటాం. ఓకే, ఇది మనకి నల్ పాయింట్ మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో a ఈక్వల్ dy root over q2 by q1 plus or minus 1 పాజిటివ్ సైన్ ఇది ఫర్ లైక్ చార్జెస్. రెండు లైక్ చార్జెస్ అనుకోండి, ఇక్కడ రైట్ సైడ్ a ఈక్వల్ dy root over q2 by q1 plus 1 అవుతుంది. అదే రెండు నెగిటివ్ చార్జ్ అనుకోండి, ఇక్కడ a ఈక్వల్ dy root over q2 by q1 minus 1 అవుతుంది. ఇది కండిషన్. ఓకేనా, ఈ విధంగా మనం నల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, నల్ పాయింట్ ఏంటంటే ది పాయింట్ వేర్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ బికమ్స్ 0 దెన్ ఇట్ ఈస్ కాల్డ్ నల్ పాయింట్ ఆర్ న్యూట్రల్ పాయింట్. అలా ఎలక్ట్రిక్ ఫోర్స్లో వచ్చిన ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఇచ్చిన నల్ పాయింట్ మనకి ఫార్ములా సేమ్, ఎక్కడ చేంజ్ అనేది ఉండదు. ఓకేనా, రైట్.